మరి మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును నిలబెట్టుకుందాం. అప్పుడు గాలికి ఎగురు దూరివలే నేను వారిని పొడిగా పడినది. వీరుల వెంటలో ఒకరు పారిపోయినట్లు నేను వారిని ఆడబోతుంది. ప్రజలు చేయు తలములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులవుదు. అందులో నాకు లోబడినట్లు నటించుదు. అందులో నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన స్తోత్రాలు. నా రక్షణకర్తయైన దేవుడు బహుగా స్తుతింతునుగా. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములలో నాకు లోబడువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను రక్షించును. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించును. అందువల్ల యెహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగుచేవాడు. అభిషేకించిన దావీదులకు అతని సంతానములకు నిత్యము నైతికము చూపువాడు. ఆమేన్. కొద్దిగా మీరు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజైన సౌలును గురించినటువంటి కొన్ని విషయాలు, దేవుడు తెలియజేసినటువంటి సౌలును గురించినటువంటి కొన్ని విషయాలు మనం ప్రయత్నము ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా 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 మహానుడా నీ పాదములకు వందనములు. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఎదురుమాకే బ్రహ్మ మీరు మాకు తెలియజేసే సంభాషణ తెలియజేసేటువంటి వాక్యాలు మరి మేమందరం కూడా ధ్యానిస్తుండగా సహాయం మా తల్లికి దయచేయండి. ప్రజలందరూ నడిపించమని
ప్రార్థన చేస్తున్నాము. వారు నేను ఎవరైనా నా తోడుగా ఉండండి. వేరే వారికి వేరే జీవన ప్రసాదం చేయమని అనేక మా అందరూ కూడా కాపాడండి. అలాగే ఈరోజు నేను ఆరాధించిన బట్టి స్తోత్రాలు. గొప్ప స్త్రీలు, గొప్ప నాయకులు మా కళ్ళకి గెలిచినందుకు ఇదే స్తోత్రంలో మరి తెలుస్తున్నాం కదా. రాజు అయితే అన్ని జనుల్లోని నామ సంకీర్తన చేయడంలో అని ఆయన భక్తులు రాజులు చదివించారు. అన్ని జనులందరిలో కూడా చాలా మంది మరి ఈ కుమారుడు సుదీర్ఘులే నమ్ముకుంటా ఆయన ప్రవర్తన రూపంగా ఈ కీర్తన మరి రాశారు. అన్ని జనులు విశ్రామ కావాలి తమ యొక్క దుర్గములను విడిచిపెట్టి నిన్ను సేవిస్తారు అని భక్తుల దారులు ఎక్కువ క్రీస్తులు వచ్చి ఎక్కడ మరి తెలియజేస్తారు. అవునైనా మేమందరము మా యొక్క దుర్గాలను మాకు దేవుడుగా ఉన్నటువంటి దేవుడులన్నింటినీ విడిచిపెట్టి నీ కుమారైనటువంటి యేసుక్రీస్తుని నమ్ముకున్నాము. నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. మరి ఇప్పుడు ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తున్న సహాయం మాకందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువును ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటి రాజు సౌలు. మన సమూయేలు గురించి మనం చూసాము. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు రక్షించడానికి అనేక మంది న్యాయాధిపతులను ఆయన నియమించారు. అందులో ముఖ్యమైనటువంటి న్యాయాధిపతులను జరిగింది. సంస్థలో ఒక న్యాయాధిపతి, అలాగే సంస్థల తర్వాత 11 మంది వచ్చిన తర్వాత సమూయేలు న్యాయాధిపతి. సమూయేలు యొక్క న్యాయాధిపతి కాలంలో అన్నకుమారుడైన సమూయేలు ఇశ్రాయేలు ప్రజల కొంతకాలం వారిని నడిపించారు. వారికి న్యాయాధిపతిగా జీవించారు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అన్ని జనులాగా మాకు కూడా ఒక రాజు కావాలి అని వాళ్ళు అడిగారు. రాజు కావాలి అని అడిగినందుకు సమూయేలు బాధపడ్డాడు. ఎందుకంటే సమూయేలు న్యాయాధిపతి కానీ దేవుడే రాజు. దేవుడి యొక్క రాజ్యం కింద సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంటే వాళ్ళు విధంగా చెప్పాలి అంటే దేవుడే వాళ్ళు విసర్జించినట్టు విధంగా చెప్పాలి. అందుకోసమే సమూయేలు బాధపడ్డాడు. అయినా సరే దేవుడు ఏమన్నాడంటే సరే వాళ్ళు ఎందుకు వాళ్ళు విసర్జించారు అయినా పర్వాలేదు, వాడు కోరినట్లుగా వాళ్ళు ఒక రాజుని నియమించు. అయితే ఆ రాజు ఎలా ఉంటాడు, ఆ రాజు ఏం చేస్తాడు అనేటువంటి విషయాలు వాడికి తెలియదు. ఒకవేళ అప్పుడైనా వాడు ఏమన్నా ఆలోచిస్తారేమో. మీకు ఒకవేళ రాజు నేను చేస్తే రాజు నియమించినట్లయితే ఆ రాజు ఏం చేస్తాడంటే మిమ్మల్ని పరిపాలన చేస్తాడు, మిమ్మల్ని దాసులుగా చేసుకుంటాడు. తర్వాత మీ కుమార్తెని ఆయన దాస్యం నేర్చుకుంటాడు, వారి ఇంట్లో పనులు నేర్చుకుంటాడు, ఇంకా అన్ని పనులు చేయించుకుంటాడు. కాబట్టి అన్ని పనులు రాజు ఏం చేస్తాడు, నేను అందరినీ బానిసంగా చేసుకుంటాడు. మరి రాజుగారికి అందరూ ఒకరాలి. కాబట్టి మీరందరూ కూడా మీ కుమారులు అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరివారంతో పాటు ఆయన శాపలు కూడా మీరు దాచుతారు. ఆయన శాపంలో మీరు మనకి ఏం కావాలంటే అది వస్తువు తీసుకెళ్తూ వెళ్ళుకుంటాలి. తర్వాత వంట చేసేవాడిగా మనం ఆయన వాడుకుంటారు, తర్వాత పనివాడిగా మనం వాడుకుంటారు, పట్ట వేసేవాడిగా వాడుకుంటారు అని చెప్పిన వాళ్ళు ఏం చేశారు, ఏమైనా సరే మాకు ఏం కావాలి, మాకు రాజు కావాలి. ఎందుకంటే రాజు అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మా రాజు మాకు ముందుంటాడు, ఆయన ఏం చెప్తే ఆయన మేము చేసుకుంటూ పోతాము. సరే ఎట్లా ఉన్నా సరే మాకు రాజే కావాలని వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు అందరూ మీద సౌలుని రాజుగా చేయాలని నిర్ణయించుకున్నారు. సౌలు చాలా అందమైన వ్యక్తి, చాలా బలం కలిగినవాడు, మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు. సౌలు కీసు కుమారుడు అయినటువంటి సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే యాకోబు 12 కుమారుడు, యాకోబుకు
సౌలుని మరి సౌలు తండ్రి కీసు కూడా దేవునికి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం వాడి, దేవునికి భయభక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి సౌలుని దేవుడు రాజుగా చేయాలని నిర్ణయం చేసుకున్నారు. సౌలు యొక్క రాజ్యము ఇశ్రాయేలు ప్రజలందరి మీద సౌలుని దేవుడు రాజుగా అభిషేకించాలని చెప్పి వారి కోరినట్టునే నీవు వారికి రాజుని నియమించు అని చెప్పి దేవుడు చెప్పాడు. మనం చూస్తున్నట్టయితే ఒకటో సమయంలో రాసినటువంటి సమయంలో 10 మనకి ఈ విషయం తెలుస్తుంది. ఒకటో సమయంలో 10వ అధ్యాయము 1వ వచనంలో ఈ విషయాన్ని మనం అప్పుడు సమయంలో తైలముని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవా నేను అభిషేకించి తన స్వార్థం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి లోక సేవించను. చాలా నిరాశంగా దేవుడు సమూయేలుని పంపించి సౌలు మీద తైలాభిషేకం చేసి అభిషేకించాడు రాజుగా. అందరికీ కూడా సౌలు రాజుగా అభిషేకించడం జరిగింది. కాబట్టి సౌలు రాజు పరిపాలన చేయడం ప్రారంభించాడు. కొంతమంది ఆయన్ని అంగీకరించలేదు. సరే, కొంతమంది అంగీకరించలేకపోవడం మాత్రాన దేవుని యొక్క చిత్తాలు ఎవరైనా నెరవేర్చాల్సిందే. అయితే కొంతమంది మాత్రం సరిగా ఆయన్ని గౌరవించలేదు. కొంతమంది మాత్రం అంగీకరించారు. అయితే కొందరు మాత్రం అంటే ఇప్పుడు సమూహలు యెహోవా దేవుని యొక్క ఆజ్ఞ బట్టి సౌలుని అభిషేకించాడు కాబట్టి వాడు ఏమన్నారు, మాకు రాజు కావాలన్నారు. అన్నప్పుడు వాడు ఏం చేయాలి? అందరూ కూడా దేవుని మాటకి లోబడాలి, అంగీకరించాలి. కొంతమంది పరిమాణాలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా ఇష్టానుసారంగా జీవించాలనుకునే ఉంటారు. ఇంకా దేవుడితో పని లేదు, రాజుగారితో పని లేదు, సమూహంతో పని లేదు. వాళ్ళు ఏదో బ్రతుకుతారు, ఏదో పేరుకి దేవుడు ఉంటారు, దేవుడు మాత్రమే ఉండేవాడు. వాళ్ళ గురించి దేవుడు ఎవరేదో వర్షం చెప్తారు. వాళ్ళు ఏమంటారంట, మనిషి మారిన వాడు అందులో ఈ మనుషులు మనల్ని ఎలా రక్షించగలరు అని చెప్పుకోవచ్చు. అతని నిర్లక్ష్యం చేస్తే అతనికి కానుకలు తీసుకుంటే చెవిటివాడైనట్టు కోరుకుంటుంది. కాబట్టి మనకి అని చెప్పి వాడు అలాంటి పని చేశారు. సరే, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సౌలుని దేవుడు కనపరిచాడు. మరి సౌలుని రాజుగా చేశాడు దేవుడు. కాబట్టి సౌలు మరి ఎలా ఉండాలి? దేవుడు అతన్ని ఒక ఇశ్రాయేలు ప్రజలందరి మీద అంటే ఇంకా అసలు 2 రాజ్యాలు అవ్వలేదు. అంటే 2 రాజ్యాలు కాకుండా ఒకే ఏకరాజ్యంగా ఉంది అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ. అంటే ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం 2 రాజ్యాలు తర్వాత ముందు మాత్రం ఒకే రాజ్యంగా ఉంది. ఆ ఒకే ఒక రాజ్యం మీద అంటే పెద్ద రాజ్యం, ఆ రాజ్యం అంతటి మీద సౌలుని దేవుడు రాజుగా నియమించాడు.
నిబద్ధతగా పరిపాలన చేయాలి. వీళ్ళ మీద పక్షపాతం చూడకూడదు, ధనవంతులని చూడకూడదు, అందరికీ న్యాయంగా పరిపాలన చేయాలి. ఓకే, మంచిగా చేస్తున్నాడు సౌలు. ఇస్రాయేల్ ప్రజలు బాగా పరిపాలన చేస్తున్నారు. అయితే ఈ యుద్ధం అనేది మరి యుద్ధం రావడానికి సిద్ధమైంది. అయితే ఆ సమయంలో మనం 13వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒకటి చెప్తాం. యుద్ధం చేయడమై 6,000 గుర్రపురౌతులను సముద్రపు విస్తారమైన జన సమూహంలో సమకూర్చుకొని వచ్చి చాలా మంది అంట. చూడండి, ఈ స్థాయి మనం వారు రాజులు చేసుకున్నారు. ఆ రాజును మనం ఓడించాలి, ఆ జనాంగం అంతా కూడా మనం వసపరుచుకోవాలని ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, ఫిలిస్తీన్లు చాలా బలమైనటువంటి వారు. వాళ్ళకి 5 రాజులు సర్దార్లు ఉంటారు. రాజుగా సర్దార్ 5 సర్దార్లు ఉంటారు ఫిలిస్తీన్. ఈ 5 సర్దార్లు అందరూ కూడా కలిసి కాబట్టి సముద్రపు ఇసుక అంటే ఎంతమందో చెప్పండి, 3 మంది సైన్యం వీళ్ళందరూ కలిసి సౌలు మీదకి ఇశ్రాయేలు ప్రజల యుద్ధం చేయడానికి వస్తున్నారు. అయితే ఆ సమయంలో మరి సౌలు గారు ఏం చేయాలి? మరి సమూయేలుని పిలిపించాలి, దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి సమూయేలుకి కాల్ చేశాడు. సమూయేలు కాల్ చేస్తే సమూయేలు వస్తున్నాను భయపడలే అని చెప్పాడు. అని సమూయేలు వస్తానని చెప్పాడు. కానీ సమూయేలు అనుకున్న టయానికి రాలేదు. ఆయన 7 రోజుల వరకు చూశాడు. సౌలు ఏం చేశాడు? 7 రోజుల వరకు చూశాడు. సమూయేలు రావలేదు. యుద్ధంలోకి జనాలు మాత్రం ఫిలిస్తీన్లు తొందరగా వచ్చేస్తున్నారు. చుట్టూరా మాటలు వేసేస్తున్నారు. యుద్ధం చేయడానికి అందరూ సిద్ధపడిపోయి వచ్చేస్తున్నారు. అయితే సౌలు దగ్గరికి కూడా సైన్యం వచ్చేస్తారు. సౌలు అంటే నా సొంత సైన్యం. వీళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు సిద్ధపడి నేను కూడా సిద్ధపడాలి కదా. వీళ్ళు సిద్ధపడుతున్నారు. యుద్ధానికి అందరూ కూడా సిద్ధపడిపోతున్నారు. కానీ మరి యుద్ధానికి సిద్ధపడిపోయినా మరి సమూహంలో రావాలి, దేవునికి బలార్పణ చేయాలి. బలార్పణ చేసిన తర్వాత యుద్ధం చేయాలి. అమితులాగా యుద్ధానికి వెళ్ళకూడదు. మనం ఇశ్రాయేలు ప్రజలు అమితులాగా యుద్ధానికి వెళ్ళకూడదు. ఎవరు చాలా వచ్చేస్తారు. ఇది మాత్రం తప్పనిసరిగా దేవునికి బలార్పణ చేయాలి. దేవునికి బలార్పించిన తర్వాతే యుద్ధం ప్రారంభించాలి. బలార్పణ చేసిన తర్వాత ఏ పనైనా ప్రారంభించాలి. మనమైనా సరే కదా, క్రైస్తవులైన మనం కూడా ఏమైనా పని ప్రారంభించేటప్పుడు ఒక వివాహం చేసుకున్నా, ఏదైనా కార్యక్రమం చేస్తే మనం కూడా ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థనలో మనం మన కార్యక్రమాన్ని చేసుకోవాలి. అలాగే మీరు కూడా అంతా సిద్ధపడుతున్నారు. అయితే ఏదంటే 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే సమూయేలు చెప్పినప్పుడు అతను 7 దినములు ఆగి సమూయేలు యుద్ధాలతో రాకపోటీలు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటీలు చూసి సమాధానంలో మా ఎందుకు తీసుకుని రమ్మని చెప్పి అర్పించారు. ఇక్కడ మరి సమూయేలు చెప్పినట్టుగా ఆ సమయానికి రాలేకపోవడం వల్ల సౌలుకి భయం పట్టుకుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఏమైపోతున్నారంటే యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి మరి ప్రార్థన చేయాలి, బలర్పించాలి. సమూయేలు రావడం లేదు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే వారు ధైర్యాన్ని కోల్పోతున్నారు. అనుకున్నటువంటి పనులు ఒకసారి తొందరగా జరగలేదనుకో
దాని బలి తీసుకురా, దేవుడికి బలి అర్పించాలి అని చెప్పేసి ఎవరు చేయాలి పని? సమయం రావాలి, సమయం అర్పించాలి. కానీ రాజు గారు ఆ పని చేస్తా, రాజు గారు పని చేయకూడదు. మరి ఏం చేశాడంటే చేస్తాడు. సమయంలో రాకముందే సౌలు ఏం చేశాడు? దేవుడికి బలి అర్పించేశాడు. ఇది సౌలు చేసిన పొరపాటు. ఏంటంటే సౌలు పొరపాటు చేశాడు. సౌలుకి దేవుడు ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు. సమయంలో వచ్చే వరకు ఉంటాడా లేదా? అవునే యుద్ధం జరిగించేది ఎవరండి? యుద్ధంలో విజయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారని కంగారు పడవాలి. సౌలు కంగారు పడిపోయి ఏం చేశాడు? చేయకూడని పని చేశాడు. కాబట్టి చేసేటప్పుడు తర్వాత ఏం జరిగింది అంటే తొందరపాటు తర్వాత అది సమయం తర్వాత రావడం జరిగింది. కావున సమయంలో దేవుడికి కాలములు సమయములు అన్ని తన సమయంలో దేవుడు ఉంచుకున్నాడు. వాడు ఏ సమయంలో రావాలో ఆయనకు తెలుసు. సమయాన్ని రప్పించగలడు కదా. తొందరపడటం అనేది మంచిది కాదు. కాబట్టి సమయంలో రాకపోవడంలో సౌలు తొందరపడి ఆ పని చేశాడు. మరి భక్తులైనటువంటి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే అబ్రహాము ఉన్నాడండి. అబ్రహాము దేవుని దాంట్లో భయభక్తులు కలిగి జీవించేవాడు కదా. మరి ఆయనకి సంతానం లేదు. కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంచాడు? తొందరపడ్డా? తొందరపడలేదు. దేవుడు ఎప్పుడైనా చేస్తాడు, ఇచ్చినప్పుడే తీసుకున్నాం అనేటువంటి ఉద్దేశంతో భక్తి జీవితంలో ఏమాత్రం కూడా మార్పు లేదు, అవిశ్వాసం లేదు. దేవుడు చెప్పినట్టుగానే జీవించాడు. అయితే ఏం జరిగిందంటే సారానికి కంగారు వచ్చింది. సారానికి కంగారు చేసి ఏం చేసిందంటే మనకి సంతానం రావట్లేదు, కాబట్టి నువ్వు పని చేయి, నా యొక్క దాసి నుంచో దాసులో సంతానం అవుతుంది అనేసి తొందరపడిపోవాలి. అప్పుడు దాసిని ఆర్డర్ని చేసుకున్నాడు అనుకోండి. కానీ అబ్రహాము అయితే మనసు లేదు, అబ్రహాము అయితే ఆ ఉద్దేశం లేదు. దేవుడు ఎప్పుడైతే అప్పుడే చూసుకుందామనేటువంటి విశ్వాసం. 100 ఏం చేస్తామండి? అలాగే చేస్తారు. దేవుని భయభక్తులు కానీ మా పని జరగలేదు, మనం దేవుని అనుకున్నాం కానీ అని చెప్పుకోవాలి. కానీ విశ్వాసంలో బలహీనమైపోతారు, దానికి వెళ్ళిపోతారు. మన ఎన్నో సంవత్సరాల నుంచి క్రీస్తులో ఉన్నాం కానీ మనకి ఏది రాలేదు, ఏది మంచి జరగలేదు అని తొందరపడి నిర్ణయాలు చేసుకునేటువంటి పరిస్థితులు రాకూడదు. మనకి దేవుడు అన్నీ తెలుసు, దేవుడు అంతా తెలుసు. అలాగే యోసేపు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే యోసేపు గారు కూడా దర్శనం వచ్చింది కదా. ఆ దర్శనంలో మరి యాకోబు గారు కుమారుడు చేసినట్టు దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనంలో మరి అన్నలందరూ కూడా మరి ఆయన తన చుట్టూ తిరిగినట్టు వచ్చింది. తర్వాత శరీరం అంటే సూర్యచంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా కళ్ళలో దేశం పెట్టిన కళ్ళలో అందరూ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు ప్రదక్షిణ చేసినట్టు వచ్చింది. ఈ కళ వచ్చిన తర్వాత మరి ఆ కళ ప్రకారంగా ఆయన ఉన్నతమైన స్థితిలో మనిషి కనబడాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ అన్నదమ్ములు ఆయనకి ఏం చేశాడు? అసలు చేత ఐగుప్తు దేశంగా అనిపిస్తుంది. ఐగుప్తు దేశంగా చెప్తాడు చేశాడు. తల్లిదండ్రులు దూరం అయిపోయాడు, అన్నదమ్ములు దూరం అయిపోయాడు, ప్రేమ దూరం అయిపోయాడు, అక్కడ అయిపోయాడు. అంతా ప్రతికూలం లక్షణం పడుతుంది. ప్రతికూలంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో మరి కోతితో కూడా ఆయన్ని అతను భార్య కూడా కలిగించింది. అయినా సరే దేవుడు నన్ను భయభక్తులు కలిగి జీవించాడు. చేస్తాడు చెరసాలలో పడేశాడు. చెరసాలలో ఎన్నో అక్కడికి వెళ్ళిన తర్వాత చెరసాలలో ఎక్కడికి వెళ్ళినా కానీ కష్టాలు వస్తున్నా కష్టాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తూనే ఉన్నాడు. కష్టాల్లో మేలు అవుతున్నాయి, మేలు చేస్తున్నాడు. అయితే అది శ్రమ ఓర్పు కావాలి మనకి. కాబట్టి రేపు ఆ జైలు
జైలర్ గారు ఏం చేశారంటే నాకంటే నువ్వే నీతిమంతుడు కాదు, కాబట్టి ఈ జైలంతటిని కూడా నువ్వే పర్యవేక్షించు, వీళ్ళందరినీ కన్స్ట్రక్షన్లో పెట్టు, వీళ్ళందరినీ మంచి నా ఆటలో పెట్టుకుని ఆట ఉద్యోగం ఆ ఉద్యోగం చేస్తూ కావాలి ఒక ఉద్యోగస్తుని మాత్రమే, కానీ నువ్వే వీళ్ళందరినీ కన్స్ట్రక్షన్లో పెట్టుకుని జైలర్ గారి చేసేవాళ్ళు. కాబట్టి ఏం చెప్తారో జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మంచి క్రమశిక్షణ నేర్పించారు. తర్వాత అక్కడి నుంచి జైల్లో నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాలి అంటే చివరికి రాజుగా అయిపోయాడు. ఐగుప్తు దేశానికి గొప్ప రాజు అయిపోయాడు. కాబట్టి మనం తొందరపడకూడదు. సౌలు ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? తొందరపడిపోయాడు. దేవుడు సౌలుని ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలం దేవుడు రాజుగా ఉంటామని చూశాడు ఉన్నతకాలం. కానీ సౌలు చేసిన పని తప్పైపోయిందట. అంటే తప్పైనా లేదా? సమూయేలు రావాలి, సమూయేలు యాజకుడు, నాయకుడు, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన ప్రజార్పణ చేసేవాడిని చూసుకోవాలి. కంగాపడటం జరిగిన విషయం చూడండి. సమూయేలు 13:13 చెప్తున్నాడు. సమూయేలు యొక్క అభిషేక 13 వచ్చినలో అందుకు సమూయేలు ఇచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేకం చేస్తుంది. నీ రాజ్యము ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నది. అయితే నీ రాజ్యం నిలవదు. దేవుడు నేను ఇశ్రాయేలు ప్రజల మీద సదాకాలం రాజుగా ఉంటానని చూశాడు. సదాకాలం రాజుగా ఉండాలని దేవుడు చెప్తే నీవు ఏం చేసావు? నీవు అవివేకం పనిచేసావు. నువ్వు అవివేకం పనిచేసావు కాబట్టి ఆజ్ఞని మీరే అతిక్రమించావు. కాబట్టి నీ రాజ్యము నిలవదు. కొంతకాలం ఉంటావు అంతే. నువ్వు కొంతకాలమే ఇంకా నీ రాజ్యము నిలవదని చెప్పాడు. అప్పుడైనా సమూయేలు బుద్ధి కావాలి. బుద్ధి లేదు. బుద్ధి లేకుండా అయినా మరి జీవించడం మనం చూస్తున్నాం. సరే అయితే 2 రోజులు అయిన తర్వాత మళ్ళా సౌలు గారికి దేవుడు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక ఆజ్ఞ ఏమైపోయింది? ఒక ఆజ్ఞని నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడు మనకి మంచి అవకాశాలు ఇస్తాడు. దేవుడు మనకి సుప్రీం ద్వారా గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఒక రక్షణ భాగ్యం విషయంలో రక్షణ అనే దాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. చాలా విలువైంది మన యొక్క రక్షణ. యేసుక్రీస్తు తర్వాత దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ చాలా విలువైంది. మరి ఆ యొక్క రక్షణ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరి యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు మనకి నిజమైనటువంటి రాజు, నిజమైన రాజు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే సమూయేలుకి మరొక ఆజ్ఞ దేవుడు జరిగింది. ఈ ఆజ్ఞ 15వ అధ్యాయం సమూయేలు 15వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఒకానొక దినమున సమూయేలు ఇశ్రాయేలు సౌలుని పిలిచి యెహోవా ఇశ్రాయేలుకు నేను రాజుగా యెహోవా మాట విను. సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చి కదా. కాబట్టి నీవు పోయి
బొత్తిగా పాడు చేసి నిర్మూలం అమాలేకీయులు అనేటువంటి వాడు నిర్మూలన చేశాడు అని చెప్పాడు. సమూయేలుకి దేవుడు చెప్పిన మాట, సమూయేలు సౌలు పిలిచి ఇలా చెప్పాడు అన్నమాట. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు వారు చాలా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నీవు కనికరించగా వాళ్ళందరినీ నాశనం చేయాలని చెప్పాడు. సౌలుకి చెప్పాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలకి జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి ఏం చేయాలి? అమాలేకీయులందరినీ కూడా హతం చేసేయాలి. సరే, బయలుదేరాడు సార్. సౌలు బయలుదేరి వెళ్ళిపోయాడు. అమాలేకీయులు వెళ్ళిపోయాడు. వాళ్ళని దేవుడు చెప్పినట్టుగా చాలా మందిని హతం చేసేసాడు. అందరినీ హతం చేసేసాడు. అందరినీ హతం చేసేసిన తర్వాత ఏం చేశాడంటే రాజధాని కూడా చంపాలి. రాజధాని చంపాలి అసలు. తర్వాత ఏం చేశాడు? ఆయన సైనికులు వాళ్ళందరూ కూడా మంచి మంచి మేకలు, మంచి గొర్రెలు, మంచి ఎడ్లు, వీటన్నిటిని ఏం చేశారంటే ఒక పక్కన పెట్టేసి, ఎందుకంటే అమాలేకీయుల్లో మొత్తం బొత్తిగా నాశనం చేసేయని చెప్పాడు దేవుడు. అమాలేకీయుల యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ దేశం, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు శపించేశాడు. అర్థమైంది? అమాలేకీయుల పట్టణాన్ని శపించేశాడు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలు చాలా అన్యాయం చేశారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చేవారు. కాబట్టి వాళ్ళందరూ ఎవరిని కూడా కనికరించరు. అందరినీ ఊరు పక్క కోసేయమని చెప్పాడు దేవుడు. అయితే మరి ఏం చేశారు? చాలా మంది మంచిగా చేశారు. ఎంతవరకు చేశారంటే నిజంగా నేను అనుకోవడం 75 వరకు చేశాడు. 75 వరకు దేవుడు చెప్పినట్టు చేసినట్టు అనమాట. ఏం చేశారంటే చివరికి సైనికులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మంచి మంచి బలమైన గొడ్డల్ని, బలమైన ఎడ్లు, మేకలు మంచిగా కదా, అవి అనవసరంగా చంపేస్తే ఎట్లా వాటిని మనం ఎట్లా చదవచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మేకల్ని, గొడ్డల్ని, ఎడ్లని వాటన్నింటినీ ఒక పక్క నుంచి చట్టం వాటన్నింటినీ అర్థం చేసేసారు. సరే, తర్వాత కొన్ని రోజులు తెల్లవారి 2వ రోజు 3వ రోజున ఏం చేశారు అంటే సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు దేవుడు ఏం చెప్పారంటే, సౌలు నేను చెప్పినటువంటి ఈ ఆజ్ఞ కూడా మీరిపోయి నేను చెప్పినట్టుగా చేయలేదు. కాబట్టి నువ్వు వెళ్ళి సౌలుతో నేనేం చెప్తాను ఆ విషయం చెప్పుకోవాలని చెప్పి సమూయేలుకి అయితే సమూయేలు పాపం దేవుడికి ప్రార్థన చేశారట. క్షమించండియా సౌలు గారిని, ఏదో తప్పు చేశాడు, ఏదో సరి చేయండి అంటుంటే దేవుడు ఏమాత్రం కూడా ఇస్తాడు. ఎందుకంటే మొదట ఆజ్ఞ తప్పించాడు. మొదట తప్పు చేశాడా? మొట్టమొదటి తప్పు చేశాడు. బలి అర్పణ చేయాలంటే బలి అర్పణ. రెండోసారి ఇచ్చిన ఆజ్ఞను సరి చేయాలి, పూర్తి చేయాలి, పూర్తిగా ఇస్తామన్నమాట. ఇంకేం ఉండకూడదు. అదంతా ఏంటంటే శపించబడిపోయింది. శపించబడిపోయినటువంటి దాన్ని ఉంచుకోండి ఇంకా కదా. శపించబడిపోయినటువంటి ఉంచుకొని ఉంచేది అంట అని ఆయన ఏమంటాడంటే నేను అన్నీ చేసేసాను అంటున్నాడు. 13 చూడమ్మా, 15 ఒకటో సమయంలో 15 నీకు ఆశీర్వాదం కలుగుగాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుకున్నాగా. సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్నా గొర్రెల ఆకులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాడు. అమాలేకీయుల నుండి తీసుకుని వచ్చి
అంటే నాకు కనపడుతుంది ఈ ఎక్కడ నుంచి అంటే రాముడు అంటే సౌలు ఇది ప్రజలు సైనికులు ఈ దేవుడైనటువంటి యెహోవాకి బలి అర్పించడానికి వాటిని తీసుకొని వచ్చారు ఉంచారు అని చెప్తున్నాడు. చూసారా సౌలు యొక్క అవిధేయత. సౌలు వల్ల రెండోసారి కూడా తప్పిపోయాడు. కాబట్టి ఇవాళ కూడా మరి చాలా మంది అలాగే ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞని ఏడుకోకుండా అక్కడ సౌలు ఏమని చెప్తున్నాడంటే ఈ ఎడ్లు, ఈ గొర్రెలు, ఈ మేకలు వీటన్నిటిని అన్న ఈ దేవుని యెహోవాకి బలి అర్పించడానికి బాగా మంచిగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి, వీటిని దేవుడికి బాగా బలి వచ్చు కదా అని నువ్వు రాజువా అది మాట సైనికుల మాట కానీ నువ్వు రాజువా లేకపోతే ఎవరు రాజుగా చెప్పినట్టు సైనికులారా సైనికులు చెప్పినట్టు రాజుగారు అవునే రాజుగా చెప్పినట్టు సైనికులు అక్కడ ఏం చేయాలి? రాజుగా చెప్పినట్టు అన్నింటినీ అర్థం చేయాలి. అరే నేను ఎందుకు తీసుకొచ్చారా వీటన్నింటినీ కూడా అర్థం చేయమని చెప్పాలి. కానీ చెప్పకుండా ఏమని చెప్తాడు? ఈ దేవుడి యెహోవాకి బలి అర్పించడానికి తెచ్చారని చెప్తున్నాడు. కాబట్టి అవి ఎంత మంచివైనా అవి ఎలాంటివైనా అవి ఏంటయ్యా అంటే అవి శపించబడ్డాయి. ఏంటంటే ఆ గొర్రెలు కానీ ఆ ఎడ్లు కానీ ఆ మేకలు కానీ అవన్నీ దేవుడికి కావాలి స్వతంత్రం దేవుడికి బలి చేయడం ఉపయోగపడతాయి. కానీ అవి శపించబడ్డాయి. దేవుడు వాటిని శపించేశాడు. శపించేసి తీసుకొచ్చి దేవుడికి బలి అర్పిస్తే ఉపయోగమా? కానీ లోకంలో చాలా మంది ఈనాడు కూడా దేవుని ఆజ్ఞలన్నింటినీ వినకుండా యేసుక్రీస్తుని నమ్ముకొని ఈనాడు తమ సొంత ఆలోచనలో దేవుని వెంబడిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రీస్తు సంబంధంగా బైబిల్లో చెప్తున్నటువంటి దేవుని ఆరాధించాలంటే దేవుడు ఆత్మను ఆయన ఆరాధించే వాళ్ళు ఆ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే ఇప్పుడు బలులతో కానీ లేదు కదా ఆత్మ సంబంధమైన ఆరాధనలో మరి బలు గిట్లు అనేది చెప్పేపడే అనుకోండి. కానీ దేవుడు శపించినటువంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు వాయించాలు పెట్టారు. అంటే కదా ఆరాధనలో వాయించాలు పెట్టడం, సాంబ్రాణి పోవడం, కాబట్టి ఇవన్నీ చేసే పద్ధతి. ఇవన్నీ కూడా పాత నిబంధన పద్ధతులు. అవన్నీ గొడవలు, మేకలు, బల్లెలు అవన్నీ తీసేయబడ్డాయి. అలాగే ఇవి కూడా తీసేయబడ్డాయి. ఏంటంటే సంగీతంలో వాయించే సంగీతంలో కానీ చప్పట్లు, తాళాలు, తొందరలో ఇవన్నీ కూడా దేవుడు శపించేశాడు. వాటన్నిటినీ శపించాడు. ఏది ఎవరు వాడుతున్నారు చెప్పండి? అన్నిలు వాడుతున్నారు. అన్నిలు దేవాలయం